ప్రభువులో మనం పాలు పొందకమునుపు మన ధ్యానము కొరకై దేవుని వాక్యంలో నుంచి అపొస్తలుల కార్యములు 27వ అధ్యాయం తీసుకుందాం. అపొస్తలుల కార్యములు 27వ అధ్యాయము 9వ వచనం, 10-11 వచనాలు అందరము కలిసి చదువుకుందాం. ఈ అధ్యాయంలో మరికొన్ని వచనాలకు మనం మధ్యలో వెళుతూ వస్తాం. 27వ అధ్యాయము 9, 10, 11 వచనాలు. చాలా కాలమైన తర్వాత ఉపవాస దినం కూడా అప్పటికి గతించినందున ప్రయాణము చేయుట అపాయకరమైండెను. అప్పుడు పౌలు, ఐలారా, ఈ ప్రయాణం వలన సరుకులకును ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియో బహు నష్టమును కలిగినట్టు నాకు తోచుతున్నదని చెప్పి వారిని హెచ్చరించాను. ఆయనను తదుపరి పౌలు చెప్పినది నమ్మక, నావికుడును ఓడ యజమానుడు చెప్పినదే నమ్మెను. ప్రార్థన చేసుకుందాం. మీకు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీ సన్నిధి చేరి మిమ్మల్ని ఆరాధించి సేవింపు అనుగ్రహించిన తరుణానికై మీకు స్తోత్రాలు. మా మధ్యలో మీరు ఇచ్చిన బలకై స్తోత్రాలు, మా గమనాన్ని తెచ్చిన మీ వాక్యములకై స్తోత్రాలు. అందు మేము తేరి చూసుకున్న వారమై మా జీవితంలో హెచ్చుతగ్గు లోటుపాట్లు అర్థం చేసుకొని ప్రభా సరి చేసుకున్న వారమై క్షమాపణ కోరుకొని నూతనంగా మీకు ప్రతిష్ఠించుకొని యోగ్యంగా బల్లో పాలు పొందేందుకు కొరకై మమ్మల్ని సిద్ధపరచం. మీ వాక్యమునిచ్చుగా మీ అభిషేకం దయచేయము. విని గ్రహించుటకై మీ కృప అనుగ్రహించము. విధేయ చూపినట్లుగా మా హృదయాలు సిద్ధం చేయము. యేసు వారి ఘనమైన నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇరవై 27వ అధ్యాయము అపొస్తలుల కార్యములు 9వ వచనం. చాలా కాలమైన తర్వాత ఉపవాస దినం కూడా అప్పటికి గతించినందున ప్రయాణము చేయుట అపాయకరమై అయ్యుండెను అని. ఇక్కడ ప్రయాణము చేయుట అపాయకరమై అయ్యుండెను అని. ఏమిటి ప్రయాణము అనేది వాక్యములో మనం గమనిస్తే, పౌలు అపొస్తలుడు ఆయన ఈ ప్రయాణంలో ఉన్నాడు. అందరం బాగా ఎరుగుదాం. ఎందుకంటే తాను తన విషయమై చెప్పుకునే దానికి మరొక స్థలానికి తాను వెళ్ళాలి. అది ప్రభువైన దేవుడే ఏర్పాటు చేసినటువంటిది అని. కనుక ఈ ప్రయాణానికి వచ్చి నేను మీతో చెప్పగోరుతున్న తలంపు ఏంటంటే, ఇది పౌలు తన సొంతం వలన తాను పూనుకున్న ప్రయాణం కాదు, లేకపోతే ప్రజలు ప్రభుత్వం చేయవారు పౌలు ఇలాగ అన్నాడు అక్కడ చెప్పుకుంటారని కాబట్టి తీసుకొని పోదాం అనుకోవడం అనేది కాదు. అయితే దీని అంతటి వెనుక ప్రభువైన దేవుని యొక్క హస్తం ఉంది. కాబట్టి ప్రయాణం ప్రభువు వలననైనా ప్రయాణము అనేది మీకు ఇక్కడ నేను జ్ఞాపకం చేయాలి. 26వ అధ్యాయము 32వ వచనం. అందుకు అగ్రిప్ప, ఈ మనుషుడు కైసరు ఎదుట చెప్పుకుందనని అననీయడల ఇతనిని విడుదల చేయవచ్చునని ఫేస్తుతో చెప్పాడు. కానీ కైసరు నేను చెప్పుకుంటాను అన్నాడు కదా, అందుకని పంపిద్దాం. అంటే పౌలు వల్ల కాదు, లేకపోతే కనుక
ఈ అగ్రిప్ప ఫేస్తు అధికారుల వల్ల కాదు, లేక తన మీద నిందలు మోపుతూ నేరాలు పెడుతున్నటువంటి ఆ ప్రజల వల్ల ఇది కాదు. అయితే ఇది కేవలం ప్రభువైన దేవుని వల్లనే. ఎందుకు అనంటే దేవుని యొక్క ఏర్పాటు ఉంది. పౌలు అపొస్తలుని పిలుపు మేరకు ప్రభు తన మహిమ కొరకు తను వాడుకోవాలి. అపొస్తలుల కార్యం 9వ అధ్యాయం మనకు బాగా తెలుసు. 15వ వచనం, ఇతడు అన్యులెట్టును రాజులెట్టును ఇశ్రాయేలీయులను నా నిమిత్తమై నేను ఏర్పరచుకున్న నా సాధనమై ఉన్నాడు. కాబట్టి ఇశ్రాయేలీయులే కాదు, అన్యజనుల ఎదుట, వారి ఎదుటే కాదు, రాజు ఎదుటను ప్రభు కొరకై నమ్మకమైన ప్రకాశించే సాక్షిగా తాను ఉండాలి. అది ఆయన పిలుపైన ఏర్పాటు. కాబట్టి ఆ మేరకు ఈ ప్రయాణం నిర్ణయమైంది. అది దేవుని వలనే. ఇక తర్వాత మనం ఇంకా ముందుకు వెళితే దేవుని వల్ల నిర్ణయమైన ఈ ప్రయాణం వారి జీవితంలో 9వ వచనం ఎలాగుంది? చాలా కాలమైన తర్వాత ఉపవాసదినం కూడా అప్పటికి గతించినందున ప్రయాణము చేయుట అపాయకరమై యుండెను అనే మాట గమనించండి. ప్రయాణం చేయటం అట అపాయకరంగా ఉంది. ఇప్పుడు మనకు అనిపిస్తుంది ఇది దేవుని వలన అయిన ప్రయాణం కదా, మరి అపాయకరంగా ఎందుకు అయింది అని. దేవుని వలన అయింది అయితే ఎంతో సజావుగా సాగిపోవాలి కదా అని మనం అనుకుంటాం. కాదనం. దేవుని వాక్యంలో సామెతల గ్రంథము 3వ అధ్యాయంలో ఒక మాటను మనం చూస్తాం. 3వ అధ్యాయము 5వ వచనం, నీవు స్వబుద్ధిని ఆధారం చేసుకోనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన ఎంతటిందో ఆయన అధికారం గొప్పగను, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను అన్నాడు. మరి పౌలు ఆ మేరకే పోతున్నాడు కదా, మరి ఆ అపాయం ఎందుకు అని. ఈ ప్రయాణం అపాయకరంగా ఉండడం ఏమిటి, ఎందుకు అని ఈ ప్రశ్న మనకు తప్పనిసరిగా రావాలి, వస్తుంది కూడాను. ఇక నేను ఆ మాట జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. చాలాసార్లు మన ప్రయాణంలో అపాయములకు ప్రభు యొక్క చిత్తం వల్ల మనం పోతున్నందు మాత్రమే కాదు. అయితే ఇక్కడ నేను మీ గమనానికి తేవాలని కోరుతున్న ముఖ్యమైన ఒక తలంపు ఏంటి అని అంటే, పౌలు అన్నాడు, రండి 27వ అధ్యాయం 21వ వచనం 20 కలిసి ఉన్నాయి తెలుగు బైబిల్లో. కొన్ని దినములు సూర్యుడైన నక్షత్రములైన కనబడగా పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుంది మన ఆశ బొత్తిగా పోయిన వారు బహుకాలం భోజనం లేక ఉన్నందున పౌలు వారి మధ్య నిలిచి, అయ్యలారా మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకయే ఉండవలసింది, అప్పుడు ఈ హానియు నష్టమును కలుగక పోవును. మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరి ఉండకుండా ఉండాల్సింది, అప్పుడు ఈ హానియు నష్టమును కలిగి ఉండేది కాదు. అయితే మీరు నా మాట వినలే. కాబట్టి ఇది కారణం. ప్రయాణంలో అపాయమునకు కారణం ఏమిటి అనంటే, ఆ ప్రయాణంలో బాధ్యులైనటువంటి వారు, ఓడనావికుడు లేక యజమానులు, వీరిని తీసుకొని పోతున్న కస్టోడియన్స్, వారు దైవజనుడు పౌలు యొక్క మాటను వారు వెళ్ళే. మరలా 27వ అధ్యాయం 10వ వచనం, అప్పుడు పౌలు, అయ్యలారా ఈ ప్రయాణం వలన సరుకులను ఓడకు మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుతుందని చెప్పి వారిని హెచ్చరించాడు. చెప్పాడు దైవజనుడు పౌలు అపొస్తలులు, నాకు తోస్తూ ఉంది ఈ ప్రయాణంలో గొప్ప నష్టం జరగబోతుంది, కాబట్టి వద్దు ఈ ప్రయాణం, ఆగుదాం ఇక్కడ, తర్వాత ఎప్పుడు మనం బయలుదేరవచ్చు అని అంటే, వారు పౌలు యొక్క మాటను ఏం చేయలేదంటని హెచ్చరించినా కూడా 11వ వచనం, అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును ఓడ యజమానుడును చెప్పినదే. పౌలు చెప్పిన మాట నమ్మలే. ఇప్పుడు ఇక్కడ ఒక మాట జ్ఞాపం చేయాలి. పౌలు చెప్పిన మాట పౌలుదేనా? అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తే పౌలు అపొస్తలులు తెస్సలోనికీయులకు రాసేటప్పుడు, మేము మీకు చెప్పాము, అయితే మీరు మా మాట అయినట్టుగా కాకుండా
ఎవరి మాట అయినట్టుగా మీరు తీసుకున్నారు? 2వ అధ్యాయం 13వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం నేను చదువుతాను. ఆ హేతువు చేతను మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యం మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచగా అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించింది కనుక మేము మానక దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము. ఆ వాక్యం విశ్వాసులైన మీలో కార్యసిద్ధి అది మనుషుల వాక్యమైనట్టుగా ఎంచగా నిజమైన ఏంటి దేవుని వాక్యమని మీరు దాన్ని అంగీకరించారు. కాబట్టి పౌలు మాటలు, పౌలు హెచ్చరికలు, పౌలు ఉపదేశములు, పౌలు పత్రికలు అవి ప్రభు యొక్క మాటలు, అవి ప్రభు వాక్యం. అయితే ఈ మనుషులు ఆ ఓడ యజమానుడు 27వ అధ్యాయం నావికుడు పౌలు చెప్పిన మాటలు, పౌలు ద్వారా ప్రభు చెప్పిన మాటలు నమ్మలే. తర్వాత దాని బదులుగా ఎవరి మాటలు నమ్మారంటండి అనేది మనం గమనించినట్లయితే వారు నావికుడును ఓడ యజమానుడును కాబట్టి శతాధిపతి, నావికుడు, ఓడ యజమానుడు ముగ్గురున్నారు. శతాధిపతి ఏమో ప్రభుత్వం నిర్ణయించేటువంటి ఈ అధికారులు వీళ్ళని తీసుకుని పోతున్నారు పౌలను ఓడలో ఉన్నవారిని. నావికులేమో నడిపించేవారు. ఓడ యజమానుడు అంటే మనకు తెలుస్తుంది. కాబట్టి వీరు ఎవరు కూడా పౌలు మాటలు లక్ష్య పెట్టలేదు. కాబట్టి శతాధిపతి, నావికుడు కూడా కలుపుతున్నారు ముగ్గురిని. ఆ తర్వాత యజమానుడు, ముగ్గురు కూడాను వారు ఒకరితో ఒకరు చెప్పుకున్న మాటన. ఇప్పుడు 12వ వచనం దాన్ని దయచేసి చివరి భాగం. ఎక్కువ మంది 12వ వచనం. మరి శీతకాలం గడుపుటకు అరేవు అనుకూలమైనది కానందున అక్కడ నుండి బయలుదేరి ఒకవేళ శక్యమైతే ఫీనిక్స్కు చేరి అక్కడ శీతకాలం గడపవాలని ఎక్కువ మంది ఆలోచన చెప్పిరి. ఇంకా ఇక్కడ ఉన్నారు కొంతమంది. ఎక్కువ మంది ఏం చెప్పారంటే అండి ఆలోచన చెప్పి. కాబట్టి శతాధిపతి, నావికుడును, యజమానుడును మరి ఎక్కువ మంది ఆలోచనలు పట్టివాడు వెళ్ళాడు. అందుకని ఈ అపాయం సంభవించింది. కాబట్టి మరికొన్ని పర్యాయములు మనం ఎరుగుదాం మన సొంత తలంపున. కాబట్టి ఆ సందర్భంలో యోనాను మనం జ్ఞాపం చేసుకోవడం మంచిదే. యోనా దేవుని ప్రవక్త, ఏర్పాటు చేయబడిన వ్యక్తి. అయితే యోనా తన సొంత తలంపును బట్టి తాను ఎక్కడికి వెళ్ళాడట? తార్షీషుకు వెళుతున్నాడు. ఆయన వెళ్ళవలసింది ఎక్కడికి? నీనివేకు. అయితే తన సొంత ఆలోచన ప్రకారం. కాబట్టి మనుషులమైన మనం అనేక పర్యాయములు మన ఇష్టాన్ని బట్టి, ఇతర మనుషుల ఆలోచన బట్టి, మనం ఇష్టాన్ని బట్టి మనం నడుచుకోవడం వల్ల యాత్ర దేవుని చిత్తమైంది అయినప్పటికీ అపాయకరంగా మారుతూ ఉంది. కాబట్టి ఈ విషయంలో హెచ్చరిక చేయబడుతున్న మనం ఒకసారి మనం పరీక్షించుకోవాలి. ఈరోజు రక్షించబడిన క్రైస్తవ జీవితం అనేది లోకంలో యాత్ర వంటిదే. పేతురు అపోస్తలుడు అన్నాడు 1 పేతురు 2:11 ప్రియులారా మీరు యాత్రికులను పరదేశులను ఉన్నారు అని ఎరిగి అని. 84:5-6 వచనంలో యాత్ర చేసే మార్గములు అని మనం చూస్తాం. కాబట్టి ఈ యాత్ర క్రైస్తవ జీవితంలో గమనిద్దాం. దేవుని చిత్త ప్రకారం మన క్రైస్తవ జీవితాన్ని ఆరంభించి ఆయన చిత్త ప్రకారమే మనం సాగుతూ ఉన్న సందర్భాలలో మన జీవితాలు కొన్ని పర్యాయములు ఈ శతాధిపతులు కంట్రోల్ చేస్తుంటారు, లేక నావికులు, ఎవడ యజమానులు ఆధీనం చేసుకుంటుంటారు. మరికొన్నిసార్లు ఇతర మనుషుల ఆలోచనలు చేత మనల్ని నియంత్రిస్తూ ఉంటారు. అట్టి వారి ఆలోచన నియంత్రణలకు మన జీవితానికి మనం లోపరిస్తే ఈ అపాయం మన జీవితంలో సంభవించడం తథ్యం. అందుకే పేతురు అంటాడు 1 పేతురు 4వ అధ్యాయం 2 పేతురు అపోస్తలుడు మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఈ మాట వ్రాస్తూ అంటాడు. అందరం కలిసి చదువుకుందాం. 2వ వచనం బిగ్గరగా తేటగా చదవండి. 1 పేతురు 4వ అధ్యాయం 2వ వచనం. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించి మిగిలిన కాలం ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక
దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు కోపంతో జోలిక నేమియో. కాబట్టి శరీరం మందు జీవించేవారు శరీర ఆశలను ఇష్టాన్ని బట్టి కాదు, తన స్వంత ఇష్టాన్ని బట్టి కాదు, ఇతర మనుషుల ఆశలను ఇష్టాలను బట్టి కాదు, యోచనలు బట్టి కాదు, దేవుని పరిశుద్ధమైన చిత్తానుసారంగా యోచన బట్టి మన జీవితాల్లో మనం ముందుకు పోగలిగితే యాత్ర అపాయకరమైనదిగా ఎంత మాత్రమును ఉండదు అని. అందుకని ఒకసారి మన క్రైస్తవ జీవితపు యాత్రను ఎలాగో కొనసాగుతున్నాం, వ్యక్తిగతంగా మన గృహస్థ జీవితంలో, మన బాధ్యతల విషయంలో, ప్రభు అప్పగించిన వాటి విషయంలో ఒకసారి మనం పరీక్షించుకోవాల్సిన వారికి ఉన్నాం. ఆయనను సరే ఆశ్చర్యకరమైన దేవుడు పౌలును ఆయన బట్టి తనతో కూడా ఉన్నవారందరినీ ప్రభు అయిన దేవుడు సజీవులుగా ఆయన కాపాడినట్లుగా మనం చూస్తాం. రండి 27వ అధ్యాయము 22వ వచనం. ఇప్పుడైనను ధైర్యం తెచ్చుకోండి, మిమ్మును వేడుకొనుచున్నాను, ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకును హాని కలుగదు. వారికి ఒక ధైర్యాన్ని చెబుతూ ఉంటున్నాడు అండి. కాబట్టి ఇప్పుడు మొదటి తలంపు మనం ముగించాక రెండవ తలంపుకు మనము వెళదాం. రండి అపొస్తలుల కార్యములు 27వ అధ్యాయం 18వ వచనం ఇప్పుడు అందరం కలిసి చదువుకుందాం. 27:18. మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు పారవేయ సాగిన. 38వ వచనం అందరం కలిసి. వారు తిని తృప్తి పొందిన తర్వాత గోధుమలను సముద్రంలో పారబోసి ఓడ తేలిక చేసిరి అని. ఇప్పుడు ప్రయాణము అపాయకరంగా మారి ప్రాణహాని సంభవించినటువంటి సందర్భంలో వారు ఏం చేస్తున్నారు అనేది రెండవ తలంపు మేము ముందుంచాలని కోరుతున్నాను. వారు ఏం చేశారు? ఇంకొక చక్కని పాఠం మన కొరకు ఉంది. 18వ వచనం. వారు సరుకులు పారవేయసాగిరి. 38వ వచనంలో గోధుమలను సముద్రంలో పారబోసి ఓడను తేలిక చేసిరి. సరుకులను సముద్రంలో పారవేశారట, గోధుమలను సముద్రంలో పారవేసి ఓడను ఏం చేశారంటండి. ఇక్కడ రెండవ తలంపు ఏంటి అంటే, ఈ గోధుమలు తర్వాత ఈ సరుకులు ఇవన్నీ దేని కొరకు? ఆరాధనలో చెప్పుకున్నాం. దేని కొరకు? కాబట్టి వాళ్ళ దగ్గర రొట్టె ఉంది, వాళ్ళ దగ్గర సరుకులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర సమృద్ధి ఆహారం ఉంది. ఓడలో ప్రయాణం అంటే కొన్ని నెలల తరబడి ప్రయాణం చేస్తుంటారు. అందుకనే ఓడ ప్రయాణికులు కావలసిన సమృద్ధి అక్కడ పెట్టేసేస్తారు. వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళి వాళ్ళకి ఆకలి వేసినప్పుడు అవసరమైనది ఏదైనా తీసుకొని వారు భోజనం చేయొచ్చు. అలాంటిది ఓడ ప్రయాణం. కనుక అలాంటి ప్రయాణంలో ఇప్పుడు వారి జీవనోపాధి కొరకాయ ఆరాధనలో నేను జ్ఞాపం చేశాను. ఆదికాండం 6వ అధ్యాయంలో నీవును నీ కుటుంబమును నీతో ఉన్న వాటిని సజీవంగా కాపాడుకునేందుకున్న ఆహారం ఇదిగో అని దేవుడు అందుకున్న ఆహారం ఇచ్చాడు. ఇటు ఆహారం ఈ ఓడలో సమృద్ధిగా ఉంది. ఇక ప్రయాణము ఎన్ని దినాల్లో ఈ పరిస్థితుల మధ్య ఎలాగుంటుందో, ఎక్కడ ఆగిపోవాల్సి వస్తుందో, అయినా సరే ఇదంతా ఎరిగిన వీరు తాము స్వతహాగా సిద్ధపరచున్న ఈ ఆహారం, ఓడలో భద్రపరచున్న ఈ ఆహారం తమ స్వంత చేతితో తీసి సముద్రంలో పారవేస్తున్నారు. ఎందుకని అంటే యేసయ్య చెప్పిన ఒక మాట మీరు చెప్పాలి. ఆహారము కంటే చెప్పండి ప్రాణమును గొప్పది. ముందు దీని సంగతి ఏమన్నా కానీ ఆహారము కంటే ప్రాణము యేసయ్య అన్నాడు కదా. ఆయన ఆకాశ పక్షుల గురించి వీటి గురించి మాట్లాడేటప్పుడు ఆహారము కంటే ప్రాణము గొప్పది, వస్త్రము కంటే దేహం గొప్పది. కాబట్టి దేవుడు దేహాన్ని మీకు ఇచ్చాడు, దేవుడు మీకు ఏమిచ్చాడట? ప్రాణాన్ని మీకు ఇచ్చాడు. కాబట్టి దేహం మీద ధరించుకునే వస్త్రాన్ని గురించి మీరు ఎందుకు ఆలోచిస్తారు? ఇస్తాడు. అంతేకాదు ఆహారము
కంటే ప్రాణం ఎంతో మిన్నది. ప్రాణమే దేవుడు మీకు ఇచ్చాడు, ఆహారం ఇవ్వకుండా ఉంటాడు, ఇస్తాడు. ఆ సందర్భంలో ప్రభు మాట్లాడుతున్నాడు, ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహమును. కాబట్టి వీళ్ళు ఏమనుకుంటారంటే పోతే పైనైనా ప్రాణాన్ని కాపాడుకుంటే చాలు ముందు. కానీ మన ప్రాణాలు కాపాడుకునేందుకు ఈ ఆహారమును సముద్రంలో పడేద్దాం. ఓడను తేలిక చేసేందుకు ఈ సామాగ్రి కూడా ఏం చేద్దామట, సముద్రంలో పడవేస్తాం, గోధుమలు సముద్రంలో పడవేస్తాం. కాబట్టి ఇక్కడ రెండవ తలంపుకు మనం వచ్చాం. వారు కలిగి ఉన్నటువంటి ఆహారము కంటేను, సామాను కంటేను, సామాగ్రి కంటేను, గోధుమల కంటేను, ఇతరమైన వాటి కంటేను వారి ప్రాణములు వారికి ఎంతో విలువైనవిగా, ఎమ్మిన్నైనవిగా అర్థమైతే. ఇది చాలా చక్కని ఆలోచన, చక్కని తలంపు. చాలాసార్లు రక్షించబడిన ప్రజలమైన మన జీవితాలలో ఈ తలంపు మనకు లేకపోవడం అనేది చాలా విచారకరమైన విషయం. ఎంతమంది ఈ తలంపు అనేది వారు కలిగి ఉండరో. ప్రభు చెప్పిన ఈ మాట, నీ ఆహారం కంటే ప్రాణం ఎక్కువైంది, శ్రేష్టమైంది. నీ వస్త్రం కంటే నీ దేహం ఎంతో గొప్పది, ఎక్కువైంది, విలువైంది. కాబట్టి విలువైన దేహమే దేవుడు మీకు అనుగ్రహించాడు. మీ దేహం దేవుని వల్ల మీకు అనుగ్రహించబడింది. కాబట్టి ఈ దేహము, ఈ ప్రాణము ఎంత విలువైందో గుర్తించాలి. అయితే ఈ ప్రాణానికంటే మనం విలువైంది ఏమనుకుంటున్నాము అని అంటే చెప్పండి, ఏమనుకుంటాం? ఆహారం. డాక్టర్ గారి దగ్గరికి పోతే ఆయన చెప్తాడు, మసాలాలు మానేయాలి, బిర్యానీలు మానేయాలి, నాన్ వెజిటేరియన్ మానేయాలి. కొన్ని నెలలైనా ఆయన అంటే, అమ్మో ఈ డాక్టర్ ఏం డాక్టర్ అబ్బా ఆయన ఇంకో డాక్టర్ దగ్గర పోతా. అర్థమైందా? ఆ డాక్టర్ ఇంకా కొన్నిటికి కలుపుతాడు, అబ్బాయి ఈ డాక్టర్ కూడా సరైన డాక్టర్ కాదు. ఇంకో డాక్టర్ దగ్గర పోతే నువ్వేమన్నా తిని పర్లేదు కానీ ఈ మందులు వేసుకో అంటాడు. తింటూ ఉంటావు, మందులు వేసుకుంటావు, పోతావు ఎక్కడికి. ఒక మంగళోడు ఉన్నాడట. ఆ దినాల్లో వీళ్ళే వైద్యం చేసేవాళ్ళు, పూర్వ దినాలలో. అప్పుడు రాసిపండు ఒకటి పడితే పిలిచాడట. ఆయన పిలిచి ఏం చేయాలి దీనికి అని అంటే, ఏం చేయాలి, వంకాయ తినకూడదు, దోసకాయ తినకూడదు, గోంగూర తినకూడదు అని చెప్పాడట ఈ వైద్యుడు. వైద్యుడు అంటే ఈయనే, నాయ బ్రాహ్మణుడు. చెబితే అప్పుడు ఎట్లా ఇన్ని తినకుండా అని చెప్పేసానంటే, సరే అయితే తిను పర్వాలేదు అన్నాడట. తిను పర్వాలేదనంటే, మరి తింటే గోంగూర దురదంట కదా, వంకాయ వాతమంట కదా, ఇది ఎట్లా అంట అని అంటే, ఇంకేం చెబుతాడు చెప్పండి? తినమని చెప్తాడా, తినద్దని చెప్తాడా? చాలాసార్లు మన జీవితాల్లో ఈ ఏవి అత్యవసరమో ప్రాముఖ్యమైన అన్న సంగతిని మనం గుర్తెరగక మన జీవితాల్లో నష్టపడే పరిస్థితులు చాలా ఉన్నాయి. అందుకే పౌలు ఫిలిప్పీలు రాస్తూ 3వ అధ్యాయంలో ఒక చక్కటి మాట అన్నాడు. 3 కాదు 4వ అధ్యాయంలో 9, 10, 8 వచనాల్లో రండి దయచేసి. 4వ అధ్యాయము ఫిలిప్పీలు రాసిన పత్రిక, ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం, 4వ అధ్యాయము ఫిలిప్పీలు రాసిన పత్రిక 8. మెట్టుకు సహోదరులారా, యోగ్యతను మెప్పైన ఉండేలా ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ఎక్కడ పెట్టమన్నాడు? ధ్యానం. అలాంటి వాటి మీద మీరు ధ్యానం పెట్టండి. అయితే 3వ అధ్యాయానికి మనం వస్తాం. వేటి మీద ధ్యానం పెట్టారు? ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం దయచేసి రండి. 19వ వచనం. అందరం కలిసి నాశనమే వారి అంతం, వారి కడిపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులను అతిశయపడుతున్నారు. భూసంబంధమైన వాటి ఎందే వారు మనసు పెడుతున్నారు. ఎందుకు? వారి కడిపేవారి దేవుడట. కాబట్టి తినడము, త్రాగడము, ధరించడము ఇలాంటి వాటి ఎందే వారి ధ్యాస అంతా. అయితే అంతకంటే విలువైన దేహాన్ని దేవుడిచ్చాడు, విలువైన ప్రాణాన్ని దేవుడిచ్చాడు కదా.
కనుక దాన్ని కాపాడుకునే విషయంలో మానవులు శ్రద్ధ లేకపోవడం చాలా విచారకరమైన విషయం. కాబట్టి ఇక్కడ ఈ ముఖ్యమైన తలంపు ఏంటి అంటే, ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని గుర్తించి ఏది విలువైందో ప్రాముఖ్యమైందో గుర్తించి దాని మీద మనం ధ్యాస ఉంచుదాం గాక, దాని మీద మనం మనసు పెట్టుదాం గాక. పౌలు కొలస్సీయుల 3వ అధ్యాయంలో కూడా ఇలాంటి మాట అంటాడు, మీరు క్రీస్తు కూడా లేపని వారు కాబట్టి పైన వాటి మీదనే మీరు భూ సంబంధమైన వాటి మీదే మీ మనసు పెట్టగా. కాబట్టి ఈ భూ సంబంధమైనవి ఈ ప్రాణానికి దేహానికి మరి తిని త్రాగడానికి కొరగా తృప్తి పొందేందుకు అవసరమైనవి, వీటికంటే మించి ఈ అపాయంలో ముందు మా ప్రాణాలు కాపాడుకోవడానికి ఏం చేయాలి ఆలోచించి అప్పుడు ఏం చేశారంటండి, ఆ సామానంతా సముద్రంలో పడవేశారు, గోధుమలు సముద్రంలో పారవేశారు, ఓడను ఏం చేశారట తెలియజేశారు. కాబట్టి ముందు మాట ఇది జ్ఞాపం చేస్తున్నాను, సామాగ్రి గోధుమల విషయంలో. కనుకనే ఒకసారి మళ్ళీ మనం పరీక్షించుకుందాం. ఆలోచించు, ప్రభువైన దేవుడు నీకు ఇచ్చిన దేహం, ప్రభువైన దేవుడు నీకు ఇచ్చిన ప్రాణం, ప్రభువైన దేవుడు నీకు ఇచ్చిన రక్షణ, ప్రభువైన దేవుడు మనకిచ్చిన గొప్ప నిత్య జీవ వరాన్ని, ప్రభువైన దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన ఈవులు వరాలు అనేకములు దేనికోసం పోగొట్టుకుంటావు. కాబట్టి వీటిని కాపాడుకునేందుకు ఏం పోగొట్టుకోవాలి? ఇప్పుడు మనకు బాగా పరిచయమే మనిషి ఏశావు ఒక మాట చెప్పి ముందుకు వెళ్తే బాగానే ఉంటుంది. కనుక దేవుడు అతనికి జ్యేష్ఠత్వ హక్కునిచ్చాడు, మనందరం బాగా ఎరుగుదాం. యాకోబు ఏశావుతో ఎంతో పోరాడాడు తల్లి గర్భంలో, కానీ దేవుడు తన కృప చొప్పున ఏశావును జ్యేష్ఠత్వ హక్కునిచ్చాడు. కానీ తర్వాత ఏశావు ఏం చేశాడంటే జ్యేష్ఠత్వ హక్కును అమ్మి వేసుకున్నాడు. దేని కొరకు అమ్మి వేసుకున్నాడు? ఒక పూట కూటి కోసం, ఒక పిడికెడు భోజనం కోసం, కొన్ని మెతుకుల కోసం. అందుకే జ్యేష్ఠత్వ హక్కును అమ్మి వేసుకున్న ఏశావు వంటి భ్రష్టుడు. కాబట్టి ఇలాంటివి మన జీవితాల్లో నష్టపరుచుకునేందుకు ఈ శరీర అబ్బు సంబంధమైన ఏమైనా కానీ, సంపాదనే కానీ, ఆహారమే కానీ, లేకపోతే పేరు ప్రతిష్టలే కానీ, మరి ఏవైనా వాటిని బట్టి దీన్ని మనం నష్టపరుచుకుంటున్నామా అని, లేక దీన్ని కాపాడుకునేందుకు వాటిని నష్టపరుచుకోవడానికి ఇష్టంగా ఉన్నామా, సిద్ధంగా ఉన్నామా? ఆ ఓడలో ఉన్నవారైతే వారి ప్రాణములను కాపాడుకునేందుకు, విలువైనటువంటి ప్రాణమును కాపాడుకునేందుకు కొరకై ఆహారమును, గోధుమలు, ధాన్యమును తీసి సముద్రంలో పడవేశారు. కనుక గుర్తుపెట్టుకో, కనుక భూ సంబంధమైన వాటి మీద కాక పర సంబంధమైన వాటి మీద మనసు పెడతాం. ఇక్కడ ఓడను తేలిక చేసిరి అనే సందర్భంలో హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం మీకు జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. అక్కడ పౌలు అపొస్తలుడు అంటాడు, విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూచుతూ మన ఎదుట ఉంచమైన పందెపు రంగంలో ఓపికతో, పందెపు రంగం మన ఎదుట ఉంది, ఒకటి గుర్తుపెట్టుకోండి. అందు మనం పరిగెత్తాలి, ఓపికతో అందు మనం పరిగెత్తాలి. అయితే ఎలాగా పరిగెత్తాలి? ఓపికతో పరిగెత్తాలి, అలసిపోక పరిగెత్తాలి, విసుగగా మనం పరిగెత్తాలి. అంటే మరి ఏం చేయాలి? అలాగ చేయాలంటే ఏంటి వినపడి కానీ గట్టిగా ఎన్నిసార్లు చెప్పి నాకు వినపడిపోతే ప్రయోజనం ఏంటి? దే మేడ్ దెమ్సెల్వ్స్ లైట్. వారు తమ్మును తాము తేలిక చేసుకుంటున్నారు. ఎలా చేస్తున్నారు వారు? ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టారట. దే హ్యావ్ లేడ్ aside, made themselves light so that they may run in their course. వారు తమ ఎదుట ఉంచబడిన ప్రయాణంలో పరిగెత్తేందుకు కొరకాయ తమను తేలిక చేసుకుంటున్నారు. అది చేసుకోండి మీరు అంటాడు పౌలు అపొస్తలుడు. కాబట్టి ఈ మాటల ద్వారా హెచ్చరిక పొందిన మన క్రైస్తవ జీవితం ఏవి మనల్ని ఇరుకుని పెడుతున్నాయో, చిక్కుని పెడుతున్నాయో ఒకసారి చూద్దాం. ఏ ఒక్కరు పందెపు రంగంలో పరిగెత్తకోరు, వారు బరువుల మీద వేసుకోరు, భారాలు నెత్తిన పెట్టుకోరు, లేక బరువైన వస్త్రములు ధరించరు, తేలికపాటి ఇబ్బంది లేని ఓటిని ధరిస్తారు. అర్థమవుతుందా? అంటే ఒక వ్యక్తి శరీర సంబంధంగా లోకంలో ఈ పందెంలో పరిగెత్తి బహుమానం పొందేందుకు కొరకాయ
ఎన్ని కాదనుకుంటారో వారి జీవితంలో ఎరిగిన మనం రక్షితమనే క్రైస్తవ జీవితంలో దేవుడే మన ఉంచిన పందెం రంగంలో మనను పరిగెత్తేందుకు కొరకాయ, నిల్చుండే శాశ్వత బహుమానం పొందేందుకు కొరకాయ తేలిక చేసుకుంటున్నామా? భారాలు ప్రక్కగా నెడుతున్నామా? సులువుగా చిక్కులు పెట్టి పాపాలు కాదని నిరాకరిస్తున్నామా? మనల్ని మనం తేలిక చేసుకుంటున్నామా అని ఒకసారి ప్రశ్నించుకుందాం. ఎన్నిటి చేత మన జీవితాలు సతమతమవుతున్నాయి, మన హృదయములు భారం అవుతున్నాయి, మన మనస్సులు బరువెక్కుతున్నాయి. అందుకనే ఈ యాత్రలో ముందుకు సాగలేకపోతున్నాం. కాబట్టి రెండవ తలంపు, ఆ ఓడలో ఉన్నటువంటి వారు ఓడ సామాగ్రిని తీసి పడవేశారట. 21, 22, 23 వచనాల్లో. ఆ తర్వాత 30 వచనంలో మనం చూచాం కదా. 27వ అధ్యాయము 38వ వచనంలో ఓడను తేలిక. కాబట్టి ప్రాణము ఆహారము కంటే మిన్నైనది. కాబట్టి ప్రాణాన్ని కాపాడుకునే విషయంలో ఆహారాన్ని కాదనుకున్నారు. రెండవది, వారు క్షేమం భద్రత కొరకాయ ఓడను తేలిక చేశారు. కాబట్టి ఆ ప్రకారం వారు తమ ప్రయాణాన్ని కొనసాగించాలి. కాబట్టి మన యాత్రలో ముందున్న పరుగులో అలాగూ ఓపికతో పరిగెత్తేందుకు కొరకాయ ఈ రెండవ తలంపు మన జీవితాలకు అన్వయించుకుందాం. 27వ అధ్యాయం దయచేసి రండి. అపొస్తలుల కార్యములు 27వ అధ్యాయము 27వ అధ్యాయము అపొస్తలుల కార్యములు 29వ వచనానికి వద్దాం. అప్పుడు రాతి తిప్పలు గల చోట్ల పడిదిమేమో అని భయపడి వారు ఓడ అమరంలో నుండి 4 లంగర్లు వేసి ఎప్పుడు తెల్లవారునా అని కాచుకొని ఉండిరి అని. తర్వాత అక్కడి నుంచి మనం కింద వెళ్దాం. 33, 34 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. కలిసి ఉన్నాయి. తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి మీరేమీ పుచ్చుకొనక ఉపవాసంతో కనిపెట్టుకొని ఉన్నారు కనుక ఆహారం పుచ్చుకోండి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఇది మీ ప్రాణరక్షణకు సహాయమగును. మీలో ఎవరి తల నుండి ఒక వెంట్రుకై నశింపదని చెప్పుచు ఆహారం పుచ్చుకోండి అందరినీ బ్రతిమాలెను. అందరినీ బ్రతిమాలెను అని. ఇక్కడ ఇలాంటి పరిస్థితులలో దాదాపు ఎంతమంది ఉన్నారో గుర్తుందా మీకు? 200 అంతమంది ఉన్న ఈ ఓడలో ఒక మనుషుడు ఉన్నాడు. ఆయనే పౌలు గుర్తింపదగినటువంటి వ్యక్తి అని. ఇలాంటి పరిస్థితుల మధ్య ఈ దైవజనుడు పౌలు అపొస్తలులు వారితో మాట్లాడిన మాటలు పై వచనాల్లో కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు 33, 34 మనం చదివాం కాబట్టి ఏమంటున్నాడు తెలుసా? మీలో ఎవని తల నుండి ఒక వెంట్రుకయ్యేను నశించదు అని వారికి చెబుతూ ఉన్నాడు. ఆహారం పుచ్చుకొనమని చెప్పి అందరినీ ఏం చేస్తున్నాడు? వేడుకున్నాడట, బ్రతిమాలుకున్నాడట. ఆ పైన ఏమంటాడంటే 16 దినముల నుండి మీరు ఏమీ పుచ్చుకొనక ఉపవాసంతో ఏం చేస్తున్నారట. కాబట్టి ఇలాంటి ప్రయాణంలో ఈ కష్టములు, ఇబ్బందులు, బాధల మధ్యలో ఇంతమంది ఒక ఇలాంటి వ్యక్తిని కలిగి ఉండమనేది వారి అందరికీ ఎంతో గొప్ప ధన్యమైనటువంటి విషయం. ఇట్ ఈస్ ఎ బ్లెస్సెడ్ థింగ్ టు హ్యావ్ సచ్ ఎ మ్యాన్ యాజ్ పాల్ అమాంగ్ దెమ్ in this time of trial and trouble in their life. వారి జీవితంలో ఇలాంటి పరీక్ష, పరిశోధన, అపాయకరమైన పరిస్థితుల మధ్య ఇటు దైవజనుడైన పౌలు అపొస్తలులు వారు కలిగి ఉండడం అనేది ఎంతో గొప్ప ధన్యమైన విషయం. ఎందుకో తెలుసు కదా. ఇప్పుడు మేము చదివిన వాక్యాలు మనకు అర్థమైంది కదా. అయ్యో 14 దినాల నుంచి మీరు ఆహారం పుచ్చుకొనుకో, ఏమీ పుచ్చుకొనుకున్నారు. ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితులు మనం జీవితాల్లో మనం సంభవిస్తే, వ్యాధిని బట్టో ఇలాంటి ఉపవాసాలు, లంకనాలు చేయాల్సి వస్తే, లేక అపాయాలు, ఇబ్బందులు బట్టి కొన్నిసార్లు భోజనం చేయకుండా మనం మానే సందర్భాలుగానే ఉన్నప్పుడు
ఎవరైనా వచ్చి, అయ్యో ఇంతకాలం నుంచి లొంకనాలు చేస్తున్నావు, భోజనం చేయకున్నా ఎలాగా, కొంచెం భోంచేయి అనే వ్యక్తి మన దగ్గరకు వచ్చి మనతో మాట్లాడితే ఇప్పుడు ఎట్లుంటుందో ఒకసారి మీరు చెప్పరా? మీకు తెలుసు అలాంటి సందర్భాలు. అలాంటి మనుషులు బట్టి నిశ్చయముగా ప్రభువును స్తుతించి ప్రభువును ఘనపరచవలసిన వారమే. కాబట్టి గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇన్ దర్ జర్నీ హ్యావింగ్ సచ్ ఎ మ్యాన్ యాజ్ పాల్, ఏ బ్లెస్డ్ గ్రూప్, ఎంతో ధన్యమైన గుంపు వారు. అట్టి దైవజనుడైన పౌలును కలిగి ఉన్నటువంటి వారినిగా రండి. సామెతల గ్రంథం 27వ అధ్యాయం, సామెతల గ్రంథము 27వ అధ్యాయం 9వ వచనం. సామెతల గ్రంథం 27వ అధ్యాయము 9వ వచనం చదవండి. చెలికాని హృదయములో నుంచి వచ్చు మధురమైనటువంటి మాట హృదయముని ఏం చేస్తుందంటండి? సంతోష పెడుతూ ఉంది. 27:9 కదా. హృదయమును సంతోష పెడుతూ ఉందట. కనుక తైలమును అత్తరును హృదయమును సంతోషపరుచున్నట్లు, అది కూడా మళ్ళీ సాదృశ్యం చెప్పాడు. చెలికాని హృదయములో ఉండవచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. ఎంత దివ్యమైన మాట. కాబట్టి పౌలు అపొస్తలుడు ఎలాంటి చెలికాడో తన మాటల చేత హృదయాలను సంతోషపెడుతున్నాడు. ఓ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలాంటి వాడే కదా. ఏమంటాడు తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారే ఏమన్నాడు? మీ హృదయములను కలవరపడనీకుడి, వెరవనీయకుడి, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా సంతోషం మీద పరిపూర్ణం కావాలంటాడు 17వ అధ్యాయం యోహాను సువార్తలో. 14:27 ముందు చెప్పిన మాట మనం చూస్తాం. కాబట్టి పౌలు తర్వాత కాలంలో ప్రభువును గురించి రాస్తా ఒక మాట అన్నాడు. 1 రోమిలు రాసిన పత్రిక, అక్కడ ఆయన అంటాడు ఏమని? క్రీస్తు కూడా తాను ఏం చేయలేదట? సంతోషపరచుకోలేదు. కానీ మనల్ని సంతోష పెట్టేందుకు ఆయన మన్నింతలు ఆయన మీద వేసుకున్నాడు. కాబట్టి ప్రభు అయిన క్రీస్తు ఎలాంటి వాడో పౌలు అలాంటి వాడుగా మనం చూస్తాం. ఎంతమంది మధ్య ఈ పౌలు అపొస్తలుడు అలాంటి మంచి స్నేహితుడు, అనక మృదువైన ఆ చక్కని మాటల చేత వారి హృదయాలలో ఉల్లసింపజేస్తున్నాడు. ఇలాంటి శ్రేష్టమైనటువంటి దైవజనుని వారి మధ్య కలిగి ఉండడం ఎంత ధన్యమైనటువంటి విషయం. 102వ కీర్తన వెళ్దాం. ఇక్కడ ఒక వచనాన్ని మనం చదువుదాం. రండి దయచేసి. కీర్తన గ్రంథం 102వ అధ్యాయము 4వ వచనం. 102వ కీర్తన 4వ వచనం. ఎండ దెబ్బకు వాడిన గడ్డివలే నా హృదయము వాడిపోయి ఉన్నది, భోజనము చేయుటకే నేను మరచిపోవచ్చున్నానంట. ఇప్పుడు ఈ 27వ అధ్యాయంలో ఈ ప్రజలకు వచ్చి మనం అదే చెప్పాలి. ఎందుకు వారు భోజనం చేయడం లేదు, తర్వాత భోజనానికి వచ్చిన పట్టింపు లేదు, భోంచేద్దామన్న ఆశ వారికి లేదు. కారణం ఏమిటి చెప్పండి? ఈ వచనాన్ని బట్టి ఈ ఎండ దెబ్బకు వాడిపోయింది. దేనివలే? గడ్డి వలే. గట్టిగా చెప్తుండండి, పర్వాలేదు. నా హృదయం వాడిపోయింది. ఎండకు గడ్డి వాడిపోయినట్లుగా నా మనసు వాడిపోయింది. ఎన్ని పర్యాయములు ఓ మన క్రైస్తవ జీవితంలో కూడా ఆయా రకాలైన ఎండలు, ఆయా రకాలైన గాలి తుఫాన్లు, అలలు పొర్లి మన మీదుగా పారిపోయే సందర్భాలలో మన ప్రాణం కూడా ఎండకు వాడిపోయిన గడ్డి వల్లే మన మనసులు వాడిపోతున్నాయి, ప్రాణాలు అలసిపోతున్నాయి, సొమ్మసిల్లిపోతున్నాం. తర్వాత అవసరమైనటువంటి వాటి మీద కూడా కొన్నిసార్లు మనకు ఆశ లేకుండా పోతూ ఉంది. యోబు గ్రంథంలో అలాంటి సందర్భం ఇంకా మనం చూస్తాం. అయితే ఇలాంటి పరిస్థితుల మధ్య 102వ కీర్తన 4వ వచనం ఆ అనుభవం గుండా వెళుతున్న పరిస్థితుల మధ్య 27వ అధ్యాయము 9వ వచనం. 9వ వచనమేనా? సామెతల గ్రంథం 27వ అధ్యాయము 9వ వచనంలో ఎలాంటి వారు ఉన్నారు అక్కడ? హృదయమును సంతోషపరిచే చక్కని మాటలు చెప్పేయండి వాడు. అదే పౌలు అపొస్తలుడు
కాబట్టి ఇప్పుడు ఏలియానికి వచ్చిన సందర్భంలో మనం వెళితే 1వ రాజుల గ్రంథాన్ని మనం వెళ్దాం. రండి దయచేసి 1వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం. అందరం కలిసి చదువుకుందాం, తొందరపడకండి. 7వ వచనం 1వ రాజుల గ్రంథం 19వ అధ్యాయము. అందరం కలిసి 7వ వచనం చదువుకుందాం. అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతను ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణముని సిద్ధమైనది, నీవు లేచి భోజనం చేయమని ఇక్కడ ఏలియాను పలకరిస్తున్నాడు. దూత ఒక ఆయన వచ్చి, ఏలియా ఏలియా ఏలియా. ఎలాంటి పరిస్థితుల్లో ఏలియా ఉన్నాడు నేను మీకు చెప్పక్కర్లే. 102వ కీర్తన 4వ వచనం ఇక్కడ పెట్టి తర్వాత మీరు చదవండి. ఏలియా జీవితంలో గొప్ప ఆపదే. ఓ ఆమె ఎవరు? అహాబ్ భార్య అని యెజబెలు ఒక వర్తమానం పంపించేసింది. ఏమనుకుంటున్నావు? ఇంతమంది ప్రవక్తలు చంపావుగా, రేపు ఈ వేళకు ఓడలో నువ్వు ఒకడు కాకపోతే చూడేమవుతావు. ఇంకో మాట అంటదేమో, నేను యెజబెల్నే కాదు. కొంతమంది అంటారు, వాళ్ళ పేరు పెట్టుకో, ఏమనుకుంటున్నావు నేనంటే. కాబట్టి ఏం చేస్తానో చూడు, రేపు ఈ వేళకు నువ్వు ఓర్ల ఒక్కని వంటి వాడు అవుతావు అనేటప్పటికీ ఈయన ఎక్కడ లేని భయం, భీతితో నింపబడ్డాడు. ఎంతటి ధైర్యవంతుడో కదా. కానీ అహాబును ఫేస్ టు ఫేస్ ఎదుర్కొన్నట్టు ఈ వ్యక్తి. అయితే అహాబ్ భార్య మాట అంటేనే భయపడిపోయినాడు. భయపడిపోయి ఆ తర్వాత ఏం చేశాడో మనకు తెలుసు. ఇంకేడపోతాను, నేను నా ప్రయాణం సాగించలేను కాబట్టి చెట్టు కింద కూర్చున్నాడు. ఏ చెట్టు కింద? బదరి వృక్షం. తెలుగులో మనకు అర్థం కాదు బదరి వృక్షం అంటే. మనకు కొన్ని మొక్కలు అంటేనే మనకు చాలా అర్థం కాదు. ఇక బదరి వృక్షం అంటే ఇంగ్లీష్లో బాగుంది, బ్రూమ్ ట్రీ అంటే చీపురు చెట్టు అని చెప్పచ్చు. ఏ చెట్టు అంటే అది? కాబట్టి చీపుర్లు దేనికి వాడతారో మనకు తెలుసు కదా, ఓడవడం ఎత్తేయడం కోసం. అంటే నన్ను ఊడ్చి ఎత్తేసేయి, ఇక చాలును, నన్ను చంపు. ఆ పరిస్థితి గుండా వెళ్ళాడు. దేవుని స్తోత్రం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఎండకు ఓడిపోయిన గడ్డి వలె మనసు ఓడిపోయిన పరిస్థితుల్లో ఈ ఏలియా తన జీవితంలో ఇక చాలు ఈ జీవితం అనుకుంటున్నప్పుడు దేవుడు దూతను పంపించినాడు. ఏలియా ఏలియా లేచి భోజనం చేయి. ఎందుకంటండి ఆ మాట చెప్పి నేను ముందుకు వెళ్ళిపోవాలి, ఇక ఆలస్యం లేదు. ఎందుకంట? శక్తికి మించిన ప్రయాణం. ఓ ప్రభు బిడ్డలారా, మన ప్రయాణం శక్తికి మించిన ప్రయాణం. అవును కాదనిలే, దేవుని చిత్త ప్రకారం మనం ప్రయాణం చేస్తున్నప్పటికీ. అయితే ఈ శక్తికి మించిన ప్రయాణంలో ఎండ చూస్తున్నాం, గడ్డిని ఓడిపోజేసినట్లు మన ప్రాణాలు ఓడిపోజేసే ఎండలు, గాలి తుఫాన్లు, భీతి భయాలు, అలలు, సముద్రం పైపడినప్పుడు ఇలాంటి అనేక పరిస్థితులు మన జీవితాల్లో ఎదుర్కోవలసిన వారంగా ఉన్నా. అయితేనేమి పలకరించే ప్రభు మనకున్నాడు, పలకరించే ప్రవక్తలు మనకున్నారు, హెచ్చరించే దేవుని సేవకులు, దైవజనులు, శ్రేష్టమైన చక్కని విశ్వాసులు మనకున్నారు. కాబట్టి ప్రార్థించేవారు మనకున్నారు. మన జీవితాల్లో వాటిని మనం సాధారణంగా స్వీకరిద్దాం. అప్పుడు దూతలు లేపగానే ఏలియా లేచి, పోవయ్యా బాబు, సాగు కోసం నేను ఇక్కడికి వస్తే తినమంటావు, లేచి నన్ను ఇంకేం తింటావు, పో చాలు అని అనలే. పాపం ధైర్యం తెచ్చుకున్నాడు, లేచి భోంచేశాడు. భోంచేసినా మళ్ళీ ఇంకా పడుకున్నాడు. మళ్ళీ దూత వచ్చి మళ్ళీ లేపాడు, లేదు నువ్వు ప్రయాణం చేయాలి. ఆ తర్వాత ఏమైందో మనకు తెలుసు. కాబట్టి ఏలియా ఇంతటి కార్యం చేయవచ్చున్నాడు. తనకు బదులుగా ఎలీషాను, ఆ తర్వాత ఇంకొకరిని రాజును ఇలాగ ఏర్పాటు చేయాలి. ఈ దేవుని పని సాగాలి. ఇంత చేయవలసి ఉంటుండే ఇప్పుడే చస్తానంటావే. మన జీవితంలో కూడా చాలాసార్లు నింతే. ఓ ఈ పరీక్షలు, ఈ పరిశోధనలు, ఈ శోధనలు, ఈ నిందలు, ఈ అవమానాలు ఇంకెంతకాలం? ఎందుకు వచ్చింది? లేక కుటుంబంలో కొన్నిసార్లు భారాలు, ఉద్యోగ భారాలు, ఇతరమైనవి, చాలా క్లిష్టమైన పరిస్థితి చాలు అనుకుంటాం. కాదు, ప్రభు నీ విషయంలో గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. నేను ఇంకా బలపరచాలి, యాత్రలో నడిపించాలి. నీవు చేయవలసిన పని ఇంకేదో ఉంది. ఆ కార్యాలు పూర్తి కావాలి. ఆయన నిన్ను విడిచిపెట్టాడు. నేను నీతో సెలవు ఇచ్చింది నెరవేర్చే వరకు నేను నిన్ను విడవను
ఆ మాటలు జ్ఞాపం తెచ్చుకో. ఇలాంటి వాటిలో ధైర్యం తెచ్చుకో. ప్రభు ఇచ్చే భోజనం ఇదిగో, ప్రభు పలికే దేవుని మాటలు ఇవిగో, ఇదిగో పౌలు చెప్పిన మాటలు, ఆహారం ముచ్చుకోండి మీ ప్రాణములు కాపాడుకునేందుకు. కాబట్టి దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన దివ్యమైన వాక్యం ఆహారం, అలాగే దైవజనులు. కాబట్టి ఇప్పుడు ఆ మాట చెప్పాలని కోరుతున్నాను. 2వ దినవృత్తాంతం 20వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటాడు? మీ దేవుడిని యెహోవాను మీరు నమ్ముకొనుడి, ఆయన ప్రవక్తలను మీరు నమ్ముకొనుడి, అప్పుడు మీరు ఏమవుతారంటే చెప్పండి, కృతార్థులవుదురు. యూ విల్ బీ సక్సెస్ఫుల్, యూ విల్ బీ స్ట్రెంగ్థెన్, యూ విల్ బికమ్ ఓవర్కమర్స్. కాబట్టి మీరు సఫలు అవుతారు అని ప్రభు అయిన దేవుడు తన ప్రవక్త ద్వారా సెలవిస్తూ చెప్పాడు. కాబట్టి ఈ మాట ద్వారా మా జీవితాల్లో ధైర్యం తెచ్చుకొని ముందుకు పోదాం. ఆ ఎండ తగులుతుందా? గాలి అలలు లేస్తున్నాయా? భీతి భయములు హృదయాల్లోనా? లోపల భయములు వెలుపట పోరాటంలా? అవును కాదనం. అయితే వీటన్నిటిలో ఇదిగో దైవజనుడు పౌలు అపోస్తలుని గుర్తుపెట్టుకో. మన జీవితాల కొరకాయి ఆ పరలోకపు ఏలియా మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని జ్ఞాపం చేసుకో. కాబట్టి ఆయన్ను మనం తలంచుకుంటూ మన జీవితంలో ముందుకు మనం పోదాం. ఇప్పుడు 3వ తలంపు, లేచి భోజనము చేయమని చెప్పాడు. పౌలు గురించి కూడా ఆ మాట మనం గమనిస్తాం. అపొస్తలుల కార్యంలో 9వ అధ్యాయంలో ఆయన బాప్తిసం పొందిన తర్వాత ఏం చేశాడంటే లేచి భోజనము చేసి బలపడ్డాడట. ఆ తర్వాత ఆయన మరింత బలపడ్డాడట. ఏమి చక్కని మాటలు అవి. తద్వారా పౌలు తర్వాత దినాల్లో సేవకుడు ఎలాగా సిద్ధపరచబడ్డాడో మనకు తెలుసు. కాబట్టి క్రైస్తవ జీవిత యాత్ర కొనసాగించుకునే కొరకాయ ప్రభు అయిన దేవుడు మనకిచ్చిన వనరు ద్వారా బలం పొందుదాం. 84వ కీర్తన 5-6 వచనాల్లో, యాత్ర చేయ మార్గం వారి ప్రియంలో, వారు బాకాలోయలో పడుతుంటారు, అయినా వారు వెళుతుంటారు. ఏం కారణం? తమ దేవుని వల్ల బలమునందు మనుషులు ధన్యులు. 4వ తలంపు వెళ్దాం. రండి, అపొస్తలుల కార్యములు 27వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 27వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 28కి వెళ్దాం. లాస్ట్లో వద్దాం అక్కడికి. 28 అందరం కలిసి 1-2 వచనాలు చదువుకుందాం. తేటగా బిగ్గరగా ప్రార్థనాపూర్వకంగా చదవండి. మేము తప్పించుకున్న తర్వాత ఆ ద్వీపం మెలితే అని తెలుసుకోండి. అనాగరికులుగా ఆ ద్వీప వాసులు మాకు చేసిన ఉపచారము ఇంతింత కాదు. ఎలాగనగా అప్పుడు వర్షము కురిచు చల్లగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మను అందరినీ I think it's better to go to 27th chapter, verse 29 for the fourth thought. 4వ తలంపుకు 27వ అధ్యాయం 29వ వచనానికి వెళ్దాం. అందరం కలిసి చదువుకుందాం. అప్పుడు రాతి తిప్పలు గల చోట్ల పడదిమేమో అని భయపడి ఓర అమరమరు ఉండి 4 లంగర్లు వేసి ఎప్పుడు తెల్లవారునా అని. ఇక్కడ ఈ అధ్యాయంలో 4వ తలంపు మనం నేర్చుకోగలిగింది ఏంటి అంటే, ఇలాంటి పరిస్థితుల మధ్య వీరికి ఒక యోచన వచ్చింది. వారు ఏం చేశారు అని అంటే, ఓడ అమరములో నుంచి 4 లంగర్లు వేశారు. ఒకవేళ కొన్నిసార్లు మీరు విని ఉంటారేమో, అందుకని నేను ఎందుకు ఒకసేపు నిలబడను, ముందుకు వెళ్ళిపోతాను. కాబట్టి ఈ ఓడకు లంగర్లు ఉన్నాయి. అవును, ఓడలకు లంగర్లు ఉండడం మనం అందరం బాగా ఎరుగుదాం. వాటిని ఏం చేస్తారు అంటే, ఒక స్థలానికి వచ్చిన తర్వాత వారు అక్కడ లంగర్లు వేసి ఇక వేచి ఉంటారు. ఎందుకు? సముద్రం తుఫాను వీచని, అలలు లేవని, గాలి అలలు వీచి ఆ దోణిని కొట్టని ఓడను. అయితే అది నిశ్చలంగా ఉంటుంది. ప్రియులారా, ఈ క్రైస్తవ జీవితపు దోణి మీద ఈ తుఫాను లేచినప్పుడు, గాలి వీచి కొట్టినప్పుడు, అలలు భయపడినప్పుడు, ఆ మహా ఎండ గడ్డిని ఎండిపోజేసినట్టు ప్రాణములను వాడిపోయి ఎండిపోజేసే ఈ పరిస్థితుల మధ్య దేవుడు మనకిచ్చిన లంగర్లు ఉన్నాయి. అవే లంగర్ 4 అని అన్నాడు. ఇక్కడ
అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం నేను మీకు జ్ఞాపం చేస్తున్నాను. వీరు అపొస్తలుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విచ్చటేందును, ప్రార్థన చేయటేందును ఎడతెగక. ఇక్కడ 4 గురించి మనం చూస్తాం. కాబట్టి అపొస్తలుల బోధ నిర్మలమైన దేవుని వాక్యం మన జీవితాలకు ఈ పరిస్థితుల్లో లంగరు వంటిది. 119వ కీర్తన 165వ వచనం, 165వ వచనం, నీ ధర్మశాస్త్రం ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. ఇప్పుడు వినండి, వారు తూలి తొట్టినట్టుకు ఏ కారణము? దేవుని వాక్యం అనే లంగరు ఈ పరిస్థితులన్నింటిలో కూడా వారు తొట్టిల్లకుండా నిలకడగా నిశ్చలంగా ఉంచుతుంది. వాక్యాన్ని ప్రేమించు. రెండవది అపొస్తలుల బోధ ఎందును, సహవాసం అందును. రక్షించబడిన దేవుని బిడ్డల సహవాసం కాదన మనుషులమే, రక్తమాంసాలు కలవారం, అవును అనేకమైన హద్దుబాట్లు, కొరతలు, బలహీనతలు కలవారమే. అయినా రక్షించబడి ప్రభువుని ప్రేమించి ప్రభు కొరకై జీవించాలని ఆశ కలిగిన దేవుని ప్రజలు దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన మనం రక్షించిన తర్వాత మనం ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఆయన మన పరిశుద్ధులతో సహవాసంలో తీసుకొని వచ్చాడు. అట్టి వారితో కలిసి సహవాసంలో గడపడం అనేది, ఎడతెగక నిలవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. కొన్ని పర్యాయములు అవును ఒండ్రుల ద్వారా కొన్ని ఇబ్బందులు, ఆయా పరిస్థితుల మధ్య కొన్ని అనానుకూలతలు మనం ఫేస్ చేయవచ్చును. కానీ సహవాసం మానుకోకు, సంఘము దేవుని సన్నిధిని మానుకోకు, దేవుని మందిరం దాని సంబంధమైన సేవలు మానుకోకు. అవి నీ జీవితంలో నష్టానికి కారణమవుతుంది. కాబట్టి వారు సహవాసంలో నిలిచి ఉండని అని మనం వెలుగుదాం. ఈ సహవాసం ఇలాగా పోతూ ఉంటే 6వ అధ్యాయంలో ఆ సహవాసంలో సనుగులు వచ్చినాయి, గుణులు వచ్చినాయి. ఇవన్నీ కొన్ని పర్యాయాలు వస్తూనే ఉంటాయి. ఈ లోకంలో మనుషులుగా మనం జీవించుతున్నంత కాలం ఆయనను దైవ సహవాసం, దేవుని ప్రజల సహవాసం, దేవుని మందిరం, కాబట్టి ఆచారములు, సేవ నీ జీవితంలో మానుకుంటేవా నీవు నష్టపడతావు. 3వ మాటకు మనం వస్తాం. ఆ తర్వాత ఏంటంటే రొట్టె విరుచుట యందును ప్రభు బలిలో పాలు పొందడం. చాలామంది క్రైస్తవ జీవిత ధోరణులకు ఈ 3వ లంగరు ఉండడంలే, ప్రభు బలిలో పాలు పొందడం ఉండదు. ఏమిటంటే ఏదో మరి తెలియదు, భయమేమో, లేకపోతే పాలు పొందిన శిక్షానికి పాత్రలు అవుతారు అంటున్నారు. కాబట్టి వద్దు. కొన్ని క్రైస్తవ శాఖలు కూడా ప్రభు బలిలో ప్రతి వారం పాలు పొందడానికి సాహసించరు. ఇది దేవుని వాక్య క్రమం. అపొస్తలుల కార్యం 20వ అధ్యాయం 7వ వచనం, ఆదివారమున మేము రొట్టె విచ్చులు కూడి ఉన్నప్పుడని పౌలు అపొస్తలుడు చెప్పాడు. కాబట్టి ఆది సంఘం తర్వాత సంఘం సాగిపోతుంటుండగా దేవుడు తన దైవజనులకు ఆయన దర్శనాన్ని తెలియజేసినప్పుడు ప్రభు దినం ప్రతి ఆదివారం ప్రభు మందిరంలో ప్రభు బల్ల ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. కాబట్టి 1 కొరింథీ 11:23 ప్రభు వల్ల నేను పొందిన దాన్ని నేను మీకు అప్పగించుతున్నాను అని చెప్పాడు పౌలు అపొస్తలుడు. కాబట్టి ఇక్కడ కూర్చున్న మనం ఆ ప్రకారం యోగ్యంగా ప్రభు యొక్క బల్లో పాలు కావదనం యోగ్యముగా పాలు పొందాల్సిందే, పొందుకుంటే శిక్షా విధే. అయితే ఈ బల్ల మన జీవితాల్లో పరీక్షించుకోవడానికి సమయం అవకాశం ఇస్తుంది. మన లోటుపాటు తెలుసుకోవడానికి, ఒప్పుని విడిచిపెట్టడానికి, ప్రభుత్వ సమాధానపడి సరిచేసుకోవడానికి, నూతనంగా ప్రతిష్ఠించుకోవడానికి అప్పుడే ప్రయాణం సాగుతుంది. 4వ మాటకు వస్తే ఇక ప్రార్థన యందు నిలకడగా ఉండిది అని. ఎంతసేపు మనం ప్రార్థన చేసుకుంటాం, ఎన్నిసార్లు మనం ప్రార్థన చేసుకుంటాం. ప్రతి విషయం ప్రార్థన, విజ్ఞాపనలు, కృతజ్ఞతాపనలు, మీ విన్నపములు మీ దేవునికి తెలియజేయండి అన్నాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4, 5, 6 వచనాలలో దేని గురించి చింతపడుకుని ప్రతి విషయం ఆయనకు చెప్పండి. ప్రార్థనలు అంటే చింతలు ఎక్కువ అవుతాయి కానీ ప్రార్థన తక్కువ అవుతుంటుంది. కాబట్టి 4వదిగా ప్రార్థన విషయం మనం హెచ్చరిక చేయబడుతున్నాం. 5వదిగా మరొక మాట నేను మీకు జ్ఞాపం చేయాలి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో నిరీక్షణ గురించి మాట్లాడతాడు. అది లంగర్ వల్ల లోపల ప్రవేశించిందంట, తెర లోపల. కాబట్టి హోప్ ఆల్సో ఈజ్ అన్ యాంకర్. నిరీక్షణ అనేది క్రైస్తవ జీవిత ధోనికు లంగరు వంటిదే. ఆశ కలిగి ఉండు. నిన్నున్నట్లు ఈరోజు ఉండదు. ఈరోజు ఈ కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు శాశ్వతంగా ఏముండవు. ప్రభు వాగ్దానం చేశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో ఏమని, మనుషులకు తప్ప ఏ శోధనని మీకు సంభవించదు, భరింపగలిగిన దానికంటే ఎక్కువ మీ మీద నేను మోపను. అంతేకాదు శోధనలో తప్పించుకుని మార్గమును. కాబట్టి శోధించబడుతున్నావా? ఈ ఎండకు వాడిపోతున్నట్టుందా ప్రాణము?
ఈ అలలు తుఫాన్లు తట్టుకోలేకపోతున్నావా? ఈ భయభీతులు హృదయంలో నింపుతున్నాయా, కలవరపరుస్తున్నాయా? వీటి నుంచి విడుదల ఉంది నీకు. కాబట్టి ఈ నిరీక్షణ ప్రభు మనకు అనుగ్రహించున్నాడు. ఈ లంగర్లు మా జీవితంలో కలిగి ముందుకు వెళ్ళిపోదాం. ఇప్పుడు ముగింపు తలంపుకొద్దాం. అదే 28వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకున్నాం, మళ్ళీ చదవడం లేదు. అపొస్తలుల కార్యములు 28వ అధ్యాయం 2వ వచనం. ఆ నాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఇంతింత కాదు. ఇక్కడ ఆఖరికి అల్టిమేట్గా ఎట్టకేలకు వాళ్ళు ఒక తీరానికి తాకారు, ఒక ధరిని చేరారు, ఒక ద్వీపానికి వచ్చారు. అది వాళ్ళకి తెలిసిందేం కాదు. అక్కడ వారికి పరిచయమైన వాళ్ళు ఏమీ ఉండలేదు. అంతేకాదు, వారు కావాలని అక్కడికి వచ్చినట్టుగా కూడా మనమేమీ చూడము. కొన్నిసార్లు మనమైతే అమ్మ ఇక్కడ లాభం లేదు, వెళ్ళిపోదాం, ఈరోజు ఈ ఊరిలో వద్దు, ఇంకొక ఊరికి పోదాం, ఇక్కడ ఉండడం మంచిది కాదు అని. కానీ వీళ్ళు అలాగ అనుకుంటున్నానికి ఎందుకంటే ఈ పరిస్థితులు వాళ్ళ ఆధీనంలో లేవు, వాళ్ళ కంట్రోల్లో, నియంత్రణలో లేవు. ఆఖరికి అటు ఇటు కొట్టుకొని పోయి ఆడబడ్డారట. మెల్లితే అనే ఒక ద్వీపానికి చేరారు. ఆ ద్వీపవాసులు ఎలాంటి వాళ్ళు చెప్పండి త్వరగా? అనాగరికులైన ద్వీపవాసులు. ఇప్పుడు బాగా గమనించండి, ఈ ఓడ అటు ఇటు కొట్టుమిట్టాడుతూ తలకిందలు అవుతూ వస్తూ ఉంటే ఈ ద్వీపంలో ఉన్నటువంటి వారు ఏం చేస్తూ ఉండింటారు? చెప్పండి త్వరగా, ఏం చేస్తూ ఉండింటారు? చూస్తూ ఉంటారా లేదంటారా చెప్పండి? మరి ఆ మాత్రమే చెప్పలేకపోతున్నారే. సముద్ర తీరాన్ని ఉండేవాళ్ళు, సముద్రంలో ఉండే ఓడలు కనపడే వాళ్ళకు అందులో తీరం దగ్గరకు వచ్చేటప్పుడు కింద మింద పడుతుంటే ఇలా కనపడతా ఉండదా? కనపడతానే ఉంటుంది. అయితే అనాగరికులు అని చెప్పడం చాలా అంటే వాస్తవమేది. కానీ అలాంటి వారిలో ఒక ఆశ్చర్యమైన సంగతి చూస్తాం. నాగరికుల్లో ఉండదు, కానీ చాలాసార్లు అంటే అందరిలోనే నేను ఏమటంలే. అయితే అనాగరికులు, ఆ ద్వీపవాసులు వీళ్ళను గమనించినట్టున్నారు. గమనించి వారి బాగుబోగుల కోసం వీళ్ళు ముందే దే హ్యావ్ ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్. వాళ్ళు ఇలాంటి పరిస్థితులు చూస్తుంటే ఒడ్డునున్నటువంటి వీళ్ళ గుండెలు ఏమవుతుంటాయి? బద్దలవుతున్నట్టున్నాయి. అమ్మా అమ్మా అమ్మా, ఎందుకు? బయలుపోద్దేమో, బద్దలైపోతున్నారేమో, ప్రాణాలు పోతాయేమో, ఎంతమంది మునిగి చచ్చిపోతారో, ఏమవుతారో వీళ్ళందరింతో ఆతరంగా వాళ్ళ కళ్ళన్నీ అక్కడే పెట్టి, వాళ్ళ మనసంతా ఆడిపెట్టి, ఇంక వెనక ఎక్కడో కాకుండా వారి ధ్యాసంతా వారి మీద పెట్టి వాళ్ళు చూస్తున్నారు. జస్ట్ వాచింగ్ లైక్ ఎనీథింగ్. కనుపాపవలే అని అంటాడు కదా వాక్యంలో, అట్లా చూస్తున్నట్టున్నారు వాళ్ళు. అవును, రండి ఒక వాక్యం చదువుదాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 11-12 వచనాలు అందరం కలిసి చదువుదాం. త్వరగా తీయండి. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 11-12 వచనాలు. 11వ వచనం ముందు చదువుదాం అందరం కలిసి. చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించము, నాశమునందు పట్టుకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. ఆ వచనం కూడా చదువుదాం 12. ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకునేడులా హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును కదా, నిన్ను కనిపెట్టువాడు దాన్ని ఎరుగును కదా. నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము. ఇక్కడ చావునకు పట్టబడిన వారు, నాశమునందు పట్టుకు జోగుచున్నటువంటి వారు. ఈ 27వ అధ్యాయంలో వాళ్ళంతా ఎలాగున్నారండి? ఇప్పుడు ఎలాగుంటారు? అలాంటి వారుగానే ఉన్నారు. కాబట్టి సముద్రంలో వారేమో అలాంటి వారుగా ఉంటే, ఆ మెలితే ద్వీపంలో ఉన్నటువంటి వారు వారిలాంటి వారుగా ఉన్నారు. చెప్పండి, వారిలాంటి వారుగా ఉన్నారు. ఈ క్రింద వచనంలో ఉన్నటువంటి వారిలాగా లేరు. వారి కోసమే ఎంతో. అందుకనే యూదా పత్రికలో ఒక మాట భక్తుడు యూదా రాస్తాడు. రండి, యూదా పత్రిక 1వ వచనం 22వ వచనం.
నేను చదువుతున్నాను, గమనించండి. సందేహపడు వారి మీద కనికరము చూపుడి, ఆజ్ఞలో నుండి లాగినట్టు కొందరిని కనికరము చూపుడి అనే మాటను దయచేసి గమనించండి. వారు ఏం చూపిస్తున్నారట? కనికరం చూపిస్తున్నారు. మనం పోయిన వారం అంతా అనుకుంటా ధ్యానం చేశాం ఆరాధన కొరకై మత్తయి సువార్తలో 14వ అధ్యాయంలో, ఆ తర్వాత 9వ అధ్యాయం మత్తయి సువార్తలో జన సమూహంలో ఆయన ఎద్దకు వచ్చినప్పుడు వారు కాపరిలేని గొర్రెల వలె విసిగి చెదరినందున ఆయన వారి మీద ఇలాంటి వారినిగా ప్రభు వారిని చూసినప్పుడు హీ వాజ్ మూవ్డ్ విత్ కంపాషన్. ఈ 27వ అధ్యాయము పౌలు మిగిలిన వారు ఆదోని పరిస్థితిలాగా ఉన్నప్పుడు మెలితే దీపం అనాగరికులు ఏంటి దేవర్ మూవ్డ్ విత్ ది కంపాషన్. అనాగరికులైనప్పటికీ ఆ కనికరం చేత వారి హృదయాలు కదిలిపోయినాయి. ఏదో అదే అంటాడు. కాబట్టి కనికరపడుడి అన్నాడు. ఈరోజు మన జీవితాలు ఎలాంటి వారిగా ఉన్నాం? చాలా పర్యాయములు ఇలాంటి వారిని మనం చూసినప్పుడు ఈ అనాగరికులు ఎలాంటి కనికరం చూపారో అనే విషయం మనకు ఆశ్చర్యం వేస్తుంది కదా. అయితే సామెతల గ్రంథం 24వ అధ్యాయంలో 12వ వచనంలో మనం చదివాం, మరికొంతమంది ఎలాంటి వారు ఉంటారట? ఈ సంగతి మాకు తెలియదు అని నీవు అనుకునేలా హృదయములను శోధించువాడు నీ మాటను, ఈ సంగతి మాకు తెలియదే. ఈ కష్టం వచ్చిందా? బాగలేకుండా ఉన్నావా? లంకనాలు చేసావా? క్రైస్తవ జీవితంలో శోధన గుండా వెళ్ళావా? ఇంత నింద అవమానాలు భరించావా? ఇలాంటి పరిస్థితి గుండా వెళుతూ వచ్చావా? తెలియదే. ఎంత అది కూడా ఎట్లా తెలుసా? చాలా సంతోషంగా మాట్లాడతారు. అవునా? తెలియదే. నీకెందుకు తెలుస్తుంది? మనకు తెలియదు కొన్నిసార్లు. ఎందుకంటే మనకు ఆ పట్టింపు ఉండదు. తెలియదు అని అనేదానికంటే ఇంకోటి, తెలిసినా చూస్తున్నా వాళ్ళు ఇట్లా తల్లిలో అవుతున్నారైతే తెలిసినా కానీలే ఇంకా కానీలే కొన్ని పర్యాయములు ఇలాంటి వారు మనం. ఇది నాగరికత అంటారా? మీరు చెప్పాలి. ఇక అనాగరికత అంటారా? అనాగరికత కంటే మించిన అనాగరికత అనాలి ఇక్కడ ఈ సందర్భంలో. ఎందుకు? ఆ అనాగరికులైనా ఈ పరిస్థితులు కూడా వెళ్ళి ఆ ప్రజలు చూసినప్పుడు ఎంత కనికరం చేత కదిలారు. నువ్వు నాగరికుడు అని చెప్పుకుంటాం, మనం విశ్వాసం అని చెప్పుకుంటాం, భక్తులు అని చెప్పుకుంటాం, ఇంకా అది ఇది చెప్పుకుంటాం. అయితే ఇలాంటి పరిస్థితి కూడా వెళుతుంటే మునిగితే ఇంకా బాగుండు అనుకుంటావా? కాబట్టి ఇది ఎలాంటి మనస్తత్వం? అందుకనే నేను సువార్తలో సందర్భం జ్ఞాపం చేసి ముగించబోతాను. ఏంటి అంటే, యేసయ్య తన శిష్యులతో కూడా వెళుతూ ఉంటే యోహాను సువార్తలో మనం చూస్తాం. ఆయనేమో పలానా చోటికి వెళ్ళాలని వెళ్తున్నాడు. అయితే దారిలో ఇంకో గ్రామం వచ్చింది. ఆ గ్రామవాసులు ఈయనను చేర్చుకోలేదట. ఈయన కూడా ఏమో ఆశించారులే, అయితే వారు చేర్చుకోలేదు అని చెప్పి అప్పుడు శిష్యుల్లో కొంతమంది ఏమన్నారు తెలుసా? వీళ్ళు ఇలాగా ఎందుకు చేశారు? కాబట్టి నీవు సెలవిమ్ము, ఏం చేస్తాం? ఆకాశం నుంచి అగ్ని తెచ్చి వీరిని కాల్చి వేసేస్తామన్నాడు. అలాగే అనుకునేవాళ్ళం. అయితే యేసయ్య ఉన్నాడు, నేను మీ వంటి ఆత్మను నేను కలిగిన వాడును కాదు, మీ వంటి మనసు నాకు లేదు, మీ ఆత్మ వంటి ఆత్మ నాది కాదు, నేను కాల్చడానికి నశింపజేయడానికి వచ్చిన వాడిని కాదు, నేను రక్షించడానికి వచ్చాను. ఒక్కసారి ఈ మాట మనసు ఉంచుకుందాం. ఇదే 4వ తలంపు. నేను 5వ తలంపు ముగించబోతున్నాను. ఫిలిప్పీయులు రాస్తూ పోలేదంటే, క్రీస్తు యేసు కలిగి ఈ మనసుని మీరును, నువ్వే మనసు కలిగినా నీ సహోదరుని ఎడలా, నీ సహోదరి ఎడలా, లేక ఇలాంటి పరిస్థితుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి ప్రజల విషయంలో క్రీస్తు మనసు మా జీవితంలో మనం కలిగి ఉన్నామా? లేకపోతే ఇతరులకు కష్టం నష్టం సంభవిస్తే సంతోషిస్తున్నామా? నేను ఇంకా వాక్యాలకు వెళ్ళిపోవడం లేదు, నేను ముగించబోతున్నాను. సామెతలో అంటాడు కూడా, ఇతర పుస్తకాల్లో మనం చూస్తాం ఎన్నో సందర్భాల్లో కూడా. కాబట్టి ఎవరికైనా సరే నీ శత్రువు కూడా ఏదైనా కీడు హాని సంభవిస్తే నువ్వు సంతోషించకు. అది నాగరికత కాదు, అది మనుషత్వం కాదు, ఇట్స్ నాట్ హ్యుమానిటీ. అది మరి విశేషంగా
అసలు ఒక భక్తుడికి ఉండవలసిన మనసే కాదది. నీకెలా వస్తుంది ఆ మనసు? కాబట్టి ఎలా దీని గురించి తలస్తాం? కొన్నిసార్లు అంటాం, కొంతమంది అంటుంటారు, అమ్మో ఈ బాధ. చెప్పండి, తెలుసు కదా మీకు, రాదా? అది కూడా నేను చెప్పాలనా? ఈ బాధ శత్రువు కూడా రాకూడదు. లోకస్తులు అనుకుంటారు కొన్నిసార్లు. అయితే విశ్వాసం ఎన్నిసార్లు ఇది వాడికి వస్తే బాగుండు, ఇదేం మనసు ఇది? ఇలాంటి మనసు కలిగి ఇక్కడ కూర్చుంటే ఒకసారి మనం పరీక్షించుకుంటాం. ఎలాగ ప్రభువుకి బల్లో పాలు పొందుతాం? నువ్వు అనుకోవచ్చు నేను యోగ్యంగా బల్లో పాలు పొందుతున్నానని. అయితే దేవుని వాక్యం ఇలా చెబుతుంది. కాబట్టి తలంపులలో మా జీవితాలు పరీక్షించు. అనాగరికులైన ద్వీపవాసులు మాకేం చేశారంటండి చెప్పండి? ఎంత ఉపచారం చేశారు అసలు. పౌలు వాళ్ళు ఏంటి అనాగరికులు అయ్యిండి ఇంత ఉపచారం చేశారు, అది వాళ్ళ శక్తికి మించింది, అయినా సరే వాళ్ళు చేశారు. వాళ్ళు చేయడం చూస్తుంటే ఈ మనిషి ఊరుకుండలేక తాను కూడా పోయి పొలం ఏరి ఇలా చేశాడు. ఆహార సిద్ధం చేశాడు, ఉపచారం చేశారు, పరిచయం చేశారు, వస్త్రాలు ఇచ్చారు, చలి కాచుకోవడానికి, చలి కప్పుకోవడానికి ఎన్ని చేశారు వారు. అవును, విశ్వాసంగా ఇలాంటివి లోకస్తులు కూడా అవసరమైతే ఆయా సందర్భాల్లో మనం చేయవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది. తద్వారా క్రీస్తు ప్రేమను మనం కనపరచగలం, క్రీస్తు ప్రేమను మనం పంచిపెట్టగలం, వారి ప్రేమను రుచించట్లు మనం చేయగలం, వారిని క్రీస్తు కొరై సంపాదించగలం. కాబట్టే వీటిని మనసులో ఉంచుకొని ఆ ప్రకారం ప్రభు మహిమ కొరకై భవిష్యత్తులో ముందుకు సాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం.